మీరు ఎక్కడ ఆంధ్ర తెలంగాణ? ఆంధ్ర. ఏపీలో ఈసారి ఎవరు గెలవబోతున్నారు? టీడీపీ కూటమా వైసీపీ? టీడీపీ కూటమేనండి. ఎలా గెలుస్తాడండి? ఇన్ని రోజులు రాజకీయం చేశాడా, రౌడీయిజం చేశారా? మాకు జగన్మోహన్ రెడ్డి అంటే చాలా గౌరవం. ఆయనకి లాస్ట్ ఇయర్ నేను ఓటేశాను. ఏం చేశారు మాకు ఓటేసినందుకు? మాకు అమ్మఒడి అన్నారు, అది కూడా రాజకీయమే చేశారు. అది ఏంటంటే అమ్మఒడిని ఏం చేశారంటే క్రియేట్ చేసుకున్నారు. ఆ పార్టీకి ఓటేసిన వాళ్ళకే పిల్లలకి అలా అలా క్రియేట్ అయింది. అది మాకంటూ పర్టికులర్గా అన్నీ ఓటేసిన వాళ్ళకే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తేనే రేషన్ ఉంటుంది, లేకపోతే ఉండదా? అదే నా రాజకీయం. ఆయన పరిపాలించింది ఏం చేశాడని ఓటేస్తారు ఈసారి జనాలు? ఏం నమ్మాలి? ఆయన గవర్నమెంట్ స్కూల్స్ని ఇంటర్నేషనల్ స్కూల్లో చేశానని చెప్పేసి అంటున్నారు కదా, సో దాని గురించి మీరేం చెప్తారు? విద్యా దీవెన, కుంకంబరిళ్ళు, రైతు భరోసా ఇవన్నీ చెప్పుకోవడానికి. ఆయన పాలించింది లేదు. ఎంతమందికి అందిని, ఎంతమందికి వచ్చినాయి అని ఆయన ఏ రైట్తో పబ్లిక్ ముందుకు వచ్చి ఓట్లు అడుగుతారు? నాకు అర్థం కాదు. ఎందుకు వేయాలి మేము ఓట్లు? లాస్ట్ ఇయర్ నేనే ఓటేశాను. ఇదిగో ఇల్లు వచ్చిందమ్మా నీకు ప్లేస్ ఇస్తాము అని అన్నారు. మా ఆయన పేరు సెంటు పొలం లేదు, మాకు వచ్చిన ఇల్లే తీసేశారు. ఎందుకు అంటే మేము ఓటు వేయలేదా? వేసి బాధపడాలా? ఎందుకు వస్తారు? జగన్మోహన్ రెడ్డి రాడు, పక్కా ఆయనే వస్తారు. మేము ఓటేసాం, ఆయన అంటే గౌరవం మాకు. మేము ఆయన మీద ఉన్న గౌరవం పోదు. కానీ రాజకీయాలంటే ప్రజలను పరిపాలించాలి, అంతేగాని రౌడీయిజం చెయ్యొద్దు. మనస్ఫూర్తిగా నేనేంటంటే ఆ కూటమే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీది విజయవాడ కృష్ణ అన్నారు కదా, మీ పక్కనే అమరావతి రాజధాని అని చెప్పేసి అన్నారు. అది ఇప్పటివరకు కంప్లీట్ అవ్వాలి. ఆ విషయంలో మీకు బాధ వేసిందా పక్కనే ఉండి అమరావతి రాజధాని చేసుకోలేకపోయామని? అది నా ఒక్కదాని ఫీలింగే కాదు, వందల మంది ఫీలింగు. దాని గురించి నేను మాట్లాడు. ఓటు వేసాము, ఇప్పుడు నెక్స్ట్ కూడా మేము వేయాలి. నేను ఓటు వేయడానికి వెళ్ళట్లేదు. ఓటు వేయడానికి వెళ్ళాము అంటే పక్కా మేము పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేస్తాం, పక్కా మేము. ఏపీలో మార్పు అయితే రావాలని కోరుకుంటున్నాను. 100% రావాలి. విద్యా దీవెనలో 10,000 వేయటాలో ఆడవాళ్ళకి ఇంకేమేమో స్కీమ్స్ పెట్టాడు కదా, అవన్నీ కొంతకాలమే నడుస్తాయి. అప్పుల్లో నెట్టకుండా కొంచెం ఈసారి గవర్నమెంట్ మారి పిల్లలకి బంగారు భవిష్యత్తు, 25 years భవిష్యత్తు ఉంది వాళ్ళకి. ఒక 1 year 2 years పరిపాలించడం కాదు, దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు కాదు. ఈసారన్నా సరే మార్పు వచ్చి ప్రజలకు ఏదన్నా ఎలాగబడితే మంచి చేయమని, అంతే. మా పిల్లలే కాదు, ప్రతి ఒక్క పిల్లలకి బంగారు భవిష్యత్తు ఉంది. 25 years వాళ్ళ జీవితం గురించి ఆలోచించి బంగారు భవిష్యత్తు కోసమైనా సరే కంపల్సరీగా మనం పవన్ కళ్యాణ్ గారికి ఓటేయాలి. ఓకే సార్, మీ పేరు? నా పేరు తిరుమలరావు అండి. సార్, ఎక్కడ మంది? ఏపీయా తెలంగాణ? ఏపీ, విజయవాడ. ఓకే, పక్కనే ఉన్నారు అయితే మీరు అమరావతికి? అవును, దగ్గరలో ఉన్నారు. సార్, ఏంటి సార్ ఇప్పుడు ఒక పక్కనేమో ఎన్డీఏ కూటమిగా వస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తా అంటున్నాడు. ఈ 5 సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమం అభివృద్ధి గురించి మీరు ఏం చెప్తారు? పక్కనే విజయవాడలో ఉన్నారు కాబట్టి, సో ఏం చెప్తారు మీరు? సంక్షేమం అని ప్రజలకు డబ్బులు ఇచ్చి సోమరపోతులాగా చేశాడు ఒక రకంగా. ఆ సంక్షేమం అనేది కరెక్ట్గా పేదవాళ్ళకి ఇస్తే దానికి అందరూ సంతోషించేవాళ్ళు. కానీ అందరూ ఉన్నారు, దాంట్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, లేనివాళ్ళు ఉన్నారు, అందరికీ ఉన్నారు. అలా చేసి రాష్ట్రాన్ని అప్పులమయం దాకా తీసుకొచ్చిన పరిస్థితి వచ్చింది. ఆ రోజున రాష్ట్రం ఈ రకంగా రోడ్లు లేవు, ఉద్యోగాలు లేవు, సంక్షేమం అనేది అసలు ఏమి లేవు. మీకు తెలిసిందే కదా, ఏమనేది లేదు. ఓన్లీ తీసుకొచ్చి వాళ్ళని కూర్చోబెట్టి సోమరపోతులాగా రాష్ట్రంలో మేపుతున్నాడు ఒకటి. రెండోది ఏంటంటే అసలు ఎక్కడన్నా కానీ మీకు ఎవరికన్నా ఒక జాబ్ ఎవరికన్నా ఇచ్చిన ఉన్నదా? ఒక ప్రాజెక్టు బంగారు లాంటి పోలవరాన్ని నాశనం చేసి వదిలిపెట్టి కూర్చున్నారు. రీటెండరింగ్ అని పెట్టేసి దాంట్లో ఏమి ఎతికి ఏం చేసింది ఏమి లేదు. రీటెండరింగ్ వల్ల కేంద్రం సహాయం చేయలేదని అంటున్నారు. చేసింది. ఆ డబ్బులన్నీ వేరే వాటికి మళ్లించేసి ఆ పోలవరాన్ని ఈ రోజున పట్టిసీమ, చంద్రబాబు నాయుడు పీరియడ్లో పట్టిసీమ ఎలాంటిది ఈ రోజున మీకు మా పక్కనే పారుతూ ఉంటుంది. పురుషోత్పట్నం పట్టిసీమ కాలువ నీళ్లు లేని పరిస్థితి, రైతులకి పశువులకి నీళ్లు లేని పరిస్థితి వచ్చింది. గోదావరి నుంచి నీరుని లిఫ్ట్ చేయలేని పరిస్థితి అయ్యారు. అంటే ఏంటి? ఎవరిది అసమర్థత? ప్రభుత్వానికి అసమర్థత. ఆ రోజున చంద్రబాబు నాయుడు ఎంతో దాన్ని డెవలప్ చేసి పట్టిసీమ మీద ఇమ్మీడియట్గా అంతా 1 year లోపే ఎంతో సంథింగ్ దాన్ని పూర్తి చేశాడు. నీళ్లు వదిలాడు, మేము చూసాం మా కళ్ళతో. ఈ రోజున నీళ్లు లేవు. మరి దానికి ఎవరు బాధ్యులు? ప్రభుత్వమే. ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు మిస్లీడ్ చేస్తున్నారు. విన్నారా? వాళ్ళ మాటలు నమ్ముతున్నాడు. ఎక్కడికి వెళితే అక్కడ దౌర్జన్యాలు. విన్నారా? అలాంటి ఈ చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఎన్నో ఉన్నాయి, అవన్నీ నాశనం అయిపోయినాయి. పేదవాడు ఎగ్జాంపుల్, పేదవాళ్ళకి అప్పుడు ఎన్టీఆర్ పీరియడ్లో ఎన్టీఆర్ గృహకల్పని కట్టించాడు.
వాడు పేదవాడు అయితేనే కదా వాడికి ఇల్లు శాంక్షన్ చేసింది. ఈ రోజున వాళ్ళకి బిల్లులు ఇంత మటుకు ఒకళ్ళకి కూడా పడలా, ఏమైనా కూడా తెలియదు. ఎక్కడో మారుమూల మేము 5 లక్షలు ఇచ్చేసి ఇల్లు ఇస్తానన్నారు, అవి కూడా అట్టనే అయిపోయినాయి, అవి నాశనం అయిపోయినాయి. పెట్రోల్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు విన్నారా, ఎన్ని ఒకటని కాదు, ఎన్ని కాదు. మీరు విజయవాడ నుంచి తిరువురు వెళ్ళండి, ఎంత ఘోరంగా ఉంటాయంటే రోడ్లు. అదే కాదు, ఒక తిరువురే కాదు, రాష్ట్రంలో ఏ రోడ్డుకి వెళ్ళినా కానీ దారుణంగా అధ్వాన్న పరిస్థితులు ఉన్నాయి. గుప్పిడు మట్టేసిన పాపం లేదు, అంత ఘోరంగా ఉంది. మరి గన్నవరం దగ్గర HCL ఇది సాఫ్ట్వేర్ టవర్ పెట్టాడు లోకేష్, నాశనం అయిపోయింది. మా ఫ్రెండ్ దాంట్లో చేస్తున్నాడు, అయిపోయింది, మూసేసుకొని కూర్చున్నారు. కియా పరిశ్రమ అది అయిపోయింది. ఆటోనగర్లో సాఫ్ట్వేర్ది ఒకటి పెట్టాడు, అది నాశనం అయిపోయింది. విశాఖపట్నం లూలు అది నాశనం అయిపోయింది. ఎన్నండి, ఒకటేంటి, ఏదన్నా ఒక్కటన్నా ఉన్నదా? ఈయన ఒక్కటన్నా తీసుకొచ్చాను చెప్పండి.